నేను a point of ఇప్పుడు నేను ఆత్మను అని జ్యోతిర్బిందు స్వరూపాన్ని నేను స్మృతిని తయారు చేసుకుంటున్నాను. పవిత్రమైన ఆత్మను నేను శాంతియుతమైన ఆత్మను, ప్రేమపూర్వకమైన ఆత్మను, ఆత్మిక స్వరూపంలో, ఆత్మాభిమానంలో సహజంగానే ఆకర్షణ ఉంటుంది. ఉన్నతంగా వెళ్ళటానికి, పైకి వెళ్ళటానికి మరి పరమాత్మను కలిసి పరమాత్మతో మీట్ అయ్యి ఆత్మాభిమానంతో ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు ఈ పంచతత్వాలకు అతీతంగా అవుతాను. నేను పరమ తత్వము, మధురమైన ఇల్లు, దివ్య కాంతుల స్థానము వైపుకు సమీపిస్తున్నాను. అక్కడ పూర్తి నిశ్శబ్దం. బాబా అందరు ఆత్మలతో కలిసి ఉన్నారు. ఆత్మల ఇల్లు ఇది. ఈ డ్రామాలో నా పాత్రను పూర్తి చేసుకుంటూ డ్రామా కూడా పూర్తి అవుతూ ఉంది. కొత్త డ్రామా మొదలయ్యే ముందే నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఇంటి నుండి నేను మళ్ళీ డైరెక్ట్గా కొత్త దివ్యలోకానికి ప్రేమ ప్రపంచం, శాంతి ప్రపంచంలోకి వస్తాను. ఇప్పుడు ఆత్మాభిమానంలో శాంతియుతమైన ఆత్మగా నేను శాంతి సాగరంలో కలిసిపోతున్నాను. ప్రేమ సాగరంలో కలుస్తూ నేను బాబా నుండి దృష్టిని తీసుకుంటూ
సర్వశక్తివంతుడైన బాబాతో కలిసి ఉన్నాను. ఓం శాంతి. ఈరోజు మనం పండుగ రోజు మేరీ క్రిస్మస్. అందరి మనసు పండుగ మీదే ఉంది. కానీ నేను షేర్ చేసుకుంటున్నాను. నిన్న పొద్దున, ఈరోజు పొద్దున నాకు అర్థమైంది ఎంత ఇంపార్టెంట్ ఈ యొక్క ఆత్మికమైన ఆత్మాభిమానాన్ని గ్రీటింగ్స్ ఇవ్వటం ఎంత అవసరమో అర్థమైంది. నేను ఆత్మాభిమానంలోనే ఉన్నాను అనుకుంటూ ఉంటాము, నేను ఆత్మను అని. మనలో చాలా మంచి శాతమే ఉంది ఆత్మాభిమానం. కానీ మనకు ఎలా తెలుస్తుంది నేను ఆత్మాభిమానంలో ఉన్నాను అని? ఒకటేమో మనం బాబాతో కనెక్ట్ అయినప్పుడు, రెండవదేమో మనం నిజ జీవితంలో తెలుస్తుంది, ప్రాక్టికల్ లైఫ్‌లో. మరి నిజ జీవితంలో ఆత్మాభిమానం అంటే చుట్టూ జరుగుతున్న వాటి మీద, వాళ్ళ సంస్కారాలైనా అవ్వచ్చు, వాళ్ళ అలవాట్లైనా అవ్వచ్చు, వాళ్ళ పనులైనా అవ్వచ్చు, వాటి గురించి మనం ఎక్కువ సుకుమారంగా సుకుమారం అవ్వకుండా ఉండటం. బ్రహ్మ బాబాని చూసుకుంటే, దాది ప్రకాశమని చూసుకుంటే, వాళ్ళ నుండి ఎన్నో ఉదాహరణలున్నాయి మన ముందు. వాళ్ళల్లో సహజమైన ఆత్మాభిమానం ఉంది. మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటమే కాకుండా, మనం లైట్‌నెస్‌ని, శక్తిని మిగతా వాళ్ళకి పంచుతాము. అలాంటి అన్ని పరిస్థితుల్లోనూ మరి ఆత్మాభిమానంలో మనం రియాక్ట్ అవ్వట్లేదు బయట పరిస్థితులకి. మనం వాళ్ళకు కావాల్సిన శక్తిని మనం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. బ్రహ్మ బాబా ఎవరి పనులను అంత పట్టించుకున్నట్టు ఉండరు. ఎందుకంటే అందరికి ప్రత్యేకతలు ఉన్నాయి. అవన్నీ యజ్ఞం సేవలో ఉపయోగపడుతుంటాయి. కానీ బాబాకు తెలుసుకున్నట్టే, బాబాకు ఏ ఆత్మ ఎంత చేయగలదనేది తెలుసు. ఒకటేమో ఇంకొకళ్ళ నుండి ఆశించటం. రెండవది మంచి భావన, మంచి పవిత్రమైన భావన, ప్యూర్ ఫీలింగ్ అందరి పట్ల ఉండటం. మరి బ్రహ్మ బాబాకు అలా అందరి పట్ల సద్భావన ఉండేది. మరి చాలా మంది బ్రహ్మ బాబాను కలవలేదు. కానీ మీరు అందులో ఎక్కువ మంది దాది జానకిని కలిశారు కదా! మరి జానకి దాది ప్రత్యేకత ఏంటంటే, తన ప్యూర్ ఫీలింగ్స్, మంచి భావన, సద్భావన అందరి పట్ల ఉండేది. అందరూ ముందుకు వెళ్ళాలి, అందరూ అనంతమైన పాత్రను పోషించాలి. మీ అందరికి కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నాకు కూడా చాలా ఉన్నాయి. జానకి దాది ఎప్పుడు ఏదైనా గానీ మీరు చేయగలరు అనేవాళ్ళు. నేను చేయలేదు ఎప్పుడు అన్నా నువ్వు చేయగలవు అనేవాళ్ళు. తను చెప్పే విధానం ఎంతో నమ్మకాన్ని కలుగజేసేది. ఆ ప్రాజెక్టు, ఆ యొక్క అసైన్‌మెంట్ తీసుకున్న తర్వాత
ఈజీగా అది చేయగలిగేవాళ్ళం. మరి బ్రహ్మ బాబా కూడా అంతే చేసేవాళ్ళు. నాకు గుర్తుంది ఓసారి నేను చాలా యుక్త వయసులో ఉన్నాను. నేను బాబా దగ్గరకొచ్చినప్పుడు, మరి బాబా సర్వీస్ మీటింగులు నాకు 22 ఏళ్ళు అప్పుడు. మిగతా వాళ్ళందరూ 50, 60లో ఉన్నారు. నేను అనుకుంటూ ఉన్నానప్పుడు, నేనేం చేయగలను ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో అనుకున్నాను. వీళ్ళందరికీ ఎంతో అనుభవం ఉంది. ఎన్నో ఏళ్ల యోగులు వీళ్ళందరూ. నేను ఒక మూలన కూర్చున్నాను. కానీ నాకు తెలుసు బాబా నన్ నేను నేర్చుకోవాలని, నన్ను నేను గురించి వ్యక్తపరచాలని బాబాకి మంచి భావన ఉండేది నా మీద. నేను ఆత్మిక స్వభావంలో మనం కూడా ప్యూర్ ఫీలింగ్, మంచి సద్భావన అందరి పట్ల ఉంటుంది. మరి, మరి ఆత్మలో ఏదైతే కెపాసిటీ ఉందో అది ఈజీగా, ఖచ్చితంగా, సరిగ్గా చేయగలుగుతుంది అని మరి అందరూ చేయగలిగేదేంటంటే యజ్ఞాన్ని సంరక్షించటం. యజ్ఞంలో రకరకాల పాత్రలను పోషించటం. ఏదైతే ప్రత్యేకతలు మనలో ఉన్నాయో అవి మనం సేవలో ఉపయోగిస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది యోగము, యజ్ఞం అంటేనే సేవ కదా! మనం చేసే కార్యం యజ్ఞాన్ని సంరక్షించటానికి ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు. నాకు గుర్తుంది నేను జ్ఞానంలోకి వచ్చినప్పుడు 300 మంది ఉండేవాళ్ళు మౌంట్ ఆబులో. కొంతమంది తర్వాత బాంబే వెళ్లారు, రకరకాల ప్రదేశాలకు వెళ్లారు. వాళ్ళకి అన్నీ అవసరం అప్పుడు. మరి ఆ యొక్క దేశం విభజించబడిన తర్వాత మరి అన్నిటికీ రేషన్ ఉండేది. ఆహారానికి కొరత ఉండేది. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి టోలీ తినిపించాలి అప్పట్లో. మరి 1 కిలో పంచదార ఎలా సరిపోతుంది నెలకి? ఆ కోటా ఏంటంటే నెలకి 1 కిలో పంచదార ఇచ్చేవాళ్ళు. మరి నేను మినిస్టర్స్ దగ్గరికి, మంత్రుల దగ్గరికెళ్ళి నేను ప్రసాదం చేయాలి, మాకెక్కువ కావాలని అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇలా మందరం నాకు నాకు గుర్తుంది ఒక న్యూస్ పేపర్‌లో ఎప్పుడు బ్రహ్మకుమారీస్ గురించి రాసేవాళ్ళు. మరి బాబా అన్నారు, ఎడిటర్‌ని వెళ్లి కలువు అన్నారు. మరి నేను అనుకున్నాను, మరి ఆ న్యూస్ పేపర్ ఓనర్ దగ్గరికెళ్దాము అని. మరి అప్పుడు న్యూస్ పేపర్‌లకి ఓనర్‌లు, ప్రొప్రైటర్‌లు, ఎడిటర్‌లు అలా ఉండేవాళ్ళు. నేను వెళ్ళాను. వెళ్ళి చెప్పాను. మీరు రాసేది కరెక్ట్ కాదని చెప్పాను. ఎందుకంటే వాళ్ళెప్పుడు అనుకునేవాళ్ళు, వాళ్ళు బ్రహ్మకుమారీస్ అంటే మరి కుటుంబాలను విడగొడతారు అనుకునేవాళ్ళు. మరి మేము 10 మంది ఫ్యామిలీలో ఉన్నవాళ్ళున్నాం. కుటుంబాల్లో ఉండి జ్ఞానంలో ఉన్నవాళ్ళం 10 మంది పైనే ఉన్నాం అప్పుడు. మరి ఆత్మాభిమానంలో బాబాలో తేలిగ్గా మనం కలవగలుగుతాము. ఆత్మాభిమానంలో మనం మనలో ఉన్న కెపాసిటీని పెంచుకోగలుగుతాం. మనకు భావనలు అర్థమవుతాయి.
పూజ్యాత్మల యొక్క భావనలు, ఫీలింగ్స్ కూడా మనకు అర్థమవుతాయి. ఇది ఎంతో సపోర్ట్‌ని, సహయోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనందరం కలిసి పవిత్రమైన ఫీలింగ్స్‌తో, సద్భావనతో అందరి పట్ల మనం మంచి సాధనాలుగా ఉండగలుగుతాం భావయజ్ఞంలో. అందరూ ఈ జర్నీలో మనందరం సక్సెస్‌ఫుల్‌గా విజయవంతులుగా అవుతున్నాం. ఈ ఈ ప్రయాణంలో రకరకాల పరిస్థితి మజిలీల్లో, స్టేజ్‌ల్లో ఉన్నాము. నేను నేను ఎలా అయితే చేరుకున్నానో అ అందరూ కూడా ప్రతి పరిస్థితుల్లో నుండి పాస్ అవ్వగలుగుతారు. మీరు కూడా పాస్ అవుతారు అందరూ. ప్రశ్నించటం కోసం కాదు ఏం జరుగుతుంది అని. ఆత్మాభిమానంలో భావన, ప్యూర్ ఫీలింగ్స్ మనం మన సహయోగం అంటే అందరి పట్ల కోఆపరేషన్, సహయోగం అంటే అందరి పట్ల ఆత్మాభిమానంతో ఉండటం. అదే శరీరాభిమానం ఉన్నప్పుడు అందరిలో లోపాలను చూస్తూ ఉంటాం. కానీ మనం శుభాశీస్సులతో ఇచ్చినప్పుడు, ఆత్మాభిమానంతో ఉన్నప్పుడు అందరూ పాస్ అవుతారు. బాబా యొక్క ప్రతి ఆత్మ ప్రత్యేకమైన వాళ్ళు. స్పెషల్ సోల్స్. ప్రతి ఒక్కళ్ళు చాలా విలువైన ఆత్మలు. ఎంతైతే మనం మెచ్చుకుంటామో మనం అంతగా ముందుకు వెళ్తాము. నాకు గుర్తుంది ఒకసారి బ్రహ్మబాబా చెప్పారు. మనందరం ఈ మనం ఈ ఈ లోను లేకపోతే ఈ రైల్లో ప్రయాణికులం అన్నారు. మరి ఫ్లైట్‌లో కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు. లాస్ట్ కాల్ అని. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోలేరు మరి. మనం ఎప్పటికి వాళ్ళు రాలేదనుకోండి, ఇంకెప్పటికి ఆగదు కదా! ఫ్లైట్ వెళ్ళిపోతుంది. మరి ఈ ఫీలింగ్ మనం ఈ ప్రయాణంలో అందరి పట్ల ఎంతో ప్రేమ, కోఆపరేషన్‌తో ఉండాలి. మరి ఎన్నో మంచి విషయాలు ఆత్మాభిమానంలో ఉన్నప్పుడు వస్తాయి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. కానీ ఈరోజు మనం స్ ఉత్స్ జరుప్ క్రిస్మస్ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ ఆత్మాభిమానాన్ని నేను ఎన్నో ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పుడు వీలైతే అప్పుడు మనం మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు అమృత వేళ రోజులో మొదట ముందు ఈ యొక్క స్మృతిని గట్టిగా చేసుకొని నేను పవిత్ర ఆత్మను, నేను బాబా యొక్క సంతానాన్ని కొన్ని క్షణాల కోసం అయినా సరే ఇది చేసినప్పుడు మీరు త్వరగా బాబాతో కనెక్షన్ ఏర్పడుతుంది. మరి బాబా ప్రేమలో కలవాలంటే అప్పుడు ఇది చాలా తేలిక అవుతుంది. నా అటెన్షన్ కూడా ఇదే. నేను మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. దీనివల్ల మనం కూడా కలిసి ప్రయాణం చేద్దాం. ఆత్మాభిమానంలో బాబా కూడా చెప్పినట్టు ట్రాఫిక్ కంట్రోల్ సమయంలోను మనం అందరం ఈ 5 స్వరూపాలను, పంచస్వరూపాలను ప్రాక్టీస్ చేయాలి. ఈ డ్రిల్ చాలా చాలా ఉన్ ఉన్ ఉన్నతంగా చాలా మంచి ఫీలింగ్స్ ఇస్తుంది. మరి మనం అనంతంగా
స్వరూపాలను అనుభవం చేయొచ్చు. ఐదు స్వరూపాలను సుదర్శన చక్రంగా దేవతలు, తర్వాత పూజనీయంగా, తర్వాత బ్రాహ్మణులు, మళ్ళీ ఫరిస్తాలు, మళ్ళీ ఇంటికి ఇలా మళ్ళీ చేసి ఎంత ఎక్కువ చేస్తే అంత ఉన్నతంగా అవుతాము. మరి ఇది స్వదర్శన చక్రం. మరి ఇందులోనే ఈ రౌండ్ రౌండ్ రిలే ఆట ఉంటుంది. రంగుల రాట్నంలాగా అందులో ఫన్ గూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఇది కూడా అంతే. మరి అందరికీ మెర్రీ క్రిస్మస్. దీని గురించి ఆలోచించండి. ఆత్మాభిమానం యొక్క అభ్యాసం గురించి. మరి పనుల కర్మలు చేస్తూ, యోగం చేస్తూ, ఏ సమయంలో అయినా కొన్ని క్షణాల కోసం ప్రాక్టీస్ చేయండి. 5 రూపాయల డ్రిల్. ఓం శాంతి.